హాయ్ చిల్డ్రన్, ఈరోజు మరొక టాపిక్తో మీ ముందుకు వస్తున్నాను. సెట్ ఆఫ్ ఇర్రేషనల్ నెంబర్స్. మనకి ఇర్రేషనల్ నెంబర్స్ అంటే స్క్వేర్ రూట్స్ మనకి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. స్క్వేర్ రూట్స్, క్యూబ్ రూట్స్ ఈ నెంబర్స్ తోటి మరలా ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ ఇవి 4 ఫండమెంటల్ ఆపరేషన్స్ ఎలాగో ఇప్పుడు చూద్దాము. మనకి ఏదైతే వేరియబుల్స్ ఉన్నాయో వేరియబుల్స్కి ఎలాగైతే ఈ ఫండమెంటల్ ఆపరేషన్స్ మనం చెప్తామో అలాగే ఇర్రేషనల్ నెంబర్స్ కూడా చేయడం జరుగుతుంది. √2, 2√2, 3√2 ఇలాగా మన నెంబర్స్ని మనము లైక్ రాడికల్స్ అంటాము, లేదా లైక్ సర్డ్స్ అంటాము. 2√2కి 3√2 ప్లస్ చేయగలుగుతాము. అప్పుడు అది 2 + 3√2 5√2 అవుతుంది. అలాగే √2 + √3 కనుక తీసుకుంటే దీన్ని మనము అలాగే ఉంచేయాలి. √2ని √3ని ప్లస్ చేయలేము. వీటిని అన్లైక్ సర్డ్స్ అంటారు. మీకు అర్థం అవడం కోసం 2x + 3x = 5x ఎలాగైతే మనం చెప్తామో అలాగే 2√2 + 3√2 = 2 + 3√2 అది 5√2 అవుతుంది. అలాగే సబ్ట్రాక్షన్లో కూడా మనం చూస్తే 5√3లోంచి కనుక 2√3 మైనస్ చేస్తే 5 - 2√3 = 3√3 అవుతుంది. 5 - 2 3√3 3√3 అవుతుంది. అలాగే 2√3 - √3 కనుక తీసుకుంటే 2లోంచి ఇక్కడ 1√3 ఉంది కాబట్టి 2 - 1√3 = 1√3. యాక్చువల్గా 1 రాయము. దీన్ని మిక్స్డ్ సర్డ్ అంటాం. యాక్చువల్గా ఇందులో ఒక రేషనల్ నెంబర్ ఉంటుంది, ఇర్రేషనల్ నెంబర్ ఉంటుంది. ఏదేమైనా మనకి √3 విషయం మాట్లాడేటప్పుడు దానికి 5√3, 2√3 రెండు √3లు ఉన్నాయి కనుక వీటిని లైక్ సర్డ్స్ అని చెప్పగలుగుతాం. వాటిని మనము యాడ్ చేయగలుగుతాం, సబ్ట్రాక్ట్ చేయగలుగుతాం. కాబట్టి ఎడిషన్ తీసుకున్నప్పుడు 2√2కి 3√2 ప్లస్ చేస్తే 5√2 అవుతాయని ఈజీగా చెప్పుకోవచ్చు. అదే మనకి ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్స్లో కూడా 2x + 3x = 5x అన్నట్టుగా ఇక్కడ కూడా 5√3లోంచి 2√3 మైనస్ చేస్తే 5 - 2 మీన్స్ 3 అవుతుంది కనుక 3√3 అవుతుంది. 2√3 - √3 √3కి ముందు ఏమీ లేకపోతే అది 1 ఉన్నట్టు మనం చూసుకుంటాం. అలాగే 2√3 నుంచి 1√3 మైనస్ చేయడం వల్ల 1√3 అంటే 1 వేయాల్సిన పని లేదు, √3 అని రాస్తున్నాం. ఇది ఎడిషన్, సబ్ట్రాక్షన్. అలాగే ఒకవేళ కనుక 5√3 - 2√2 కనుక సబ్ట్రాక్ట్ చేయాల్సి వస్తే ఇది కనుక మనము ఒకటి √3 టర్మ్ ఉంది, ఒకటి √2 టర్మ్ ఉంది కనుక వీటిని అన్లైక్ సర్డ్స్, అన్లైక్ టర్మ్స్ అంటాము. కాబట్టి మళ్ళా దాన్ని సింప్లిఫై చేయకుండానే అలాగే మనం యాజ్ ఇట్ ఈజ్ రాసేయడం జరుగుతుంది. ఇక మల్టిప్లికేషన్కి వచ్చేసరికి మనం √a × √b = √ab అని చెప్పడం జరుగుతుంది. అదే √a √b అన్నప్పుడు దీని యొక్క ఆర్డర్ వచ్చి 2 స్క్వేర్ రూట్ అని చదువుతాము. కాబట్టి సేమ్ ఆర్డర్ ఉన్న రూట్స్ని మాత్రం మల్టిప్లై చేయగలుగుతాం. ఎలా అంటే క్యూబ్ రూట్ a ఉండి క్యూబ్ రూట్ b ఉంటే మళ్ళీ క్యూబ్ రూట్ ab అనే మనం చెప్పగలుగుతాం. ఇలాగా సేమ్ ఆర్డర్ సర్డ్స్ ఉన్నప్పుడే మల్టిప్లై చేయాలి ఒకటి. రెండోది స్క్వేర్ రూట్స్తో తీసుకుంటే √2 × √3 = √2 × 3 అవుతుంది, = 2 3s are 6 అవుతుంది. అంటే √2ని √3ని మనం మల్టిప్లై చేయగలుగుతాం. అలాగే ఒకవేళ √5 √2 ఉన్నా కూడా √5 × 2 = √10 అని రాయగలుగుతాం. ఇలాగూ స్క్వేర్ రూట్ మల్టిప్లై చేయగలుగుతాం. అలాగే
క్యూబ్ రూట్ 5 ఇంటూ క్యూబ్ రూట్ 2 అన్నా కూడా దీన్ని క్యూబ్ రూట్ 5 ఇంటూ 2 ఈక్వల్స్ టు క్యూబ్ రూట్ 10 అని రాస్తాం. అయితే ఇవి మనకి సాలిడ్స్ యొక్క మల్టిప్లికేషన్ లేదా ఇర్రేషనల్ నెంబర్స్ యొక్క మల్టిప్లికేషన్. ఇందులో మళ్ళీ మనము ఒక పెర్ఫెక్ట్ స్క్వేర్స్ వచ్చేలాగా కూడా కొన్ని నెంబర్స్ ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ రూట్ 2 ఇంటూ రూట్ 8 కనుక మనం తీసుకుంటే రూట్లో 2 ఇంటూ 8 ఈక్వల్స్ టు 2 8 జార్ 16. బట్ 16 ఈజ్ ఎ పర్ఫెక్ట్ స్క్వేర్ కాబట్టి 16 మళ్ళీ మనం రూట్ 4 ఇంటూ 4 అని రాయగలుగుతాం. అప్పుడు దాని వాల్యూ 4 అవుతుంది. అంటే రూట్ 2 ఇంటూ రూట్ 8 అది ఆన్సర్ మనకి రేషనల్ నెంబర్ 4 వస్తుంది. అంతేకాకుండా ఒకవేళ రూట్ 8ని కూడా మనం ఎలా రాయొచ్చానంటే 4 ఇంటూ 2 అని రాసినప్పుడు 4 స్క్వేర్ రూట్లో బయటకు వస్తే 2 అవుతుంది, అది రూట్ 2 అవుతుంది. అలాగే మనకి ముందుగా రూట్ 2 ఇంటూ రూట్ 2 అని మనం చూస్తే రూట్ 2 హోల్ స్క్వేర్ 2 అవుతుంది. ఇలాగూ మల్టిప్లికేషన్ ఆఫ్ ఇర్రేషనల్ నెంబర్స్ అనేది మనం చూడగలం. ఇదొకటి. మళ్ళీ ఇంకొక ఎగ్జాంపుల్ కనుక మనం చూసినట్టయితే ఇప్పుడు 2 రూట్ 3 హోల్ స్క్వేర్ చేయాల్సి వస్తే యాక్చువల్గా 2 స్క్వేర్ ఇంటూ రూట్ 3 హోల్ స్క్వేర్. 2 స్క్వేర్ 4 అవుతుంది, రూట్ 3 హోల్ స్క్వేర్ 3 అవుతుంది, 4 3 జార్ 12 అవుతుంది. మనకి రేషనల్ నెంబరా ఇర్రేషనల్ నెంబరా అన్నది కాదు, కానీ మల్టిప్లై చేసేటప్పుడు మరి 2 రూట్ 3 స్క్వేర్ చేయడం అని అంటే ఏబీ హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు ఏ స్క్వేర్ ఇంటూ బీ స్క్వేర్ అని చెప్పొచ్చు. అలా కాకుండా 2 రూట్ 3 హోల్ స్క్వేర్ తీసుకుని దాన్ని కనుక 2 రూట్ 3 ఇంటూ 2 రూట్ 3 అని రాసుకుంటే 2 2 జార్ 4, రూట్ 3 ఇంటూ రూట్ 3 3, 4 3 జార్ 12. సేమ్ ఆన్సర్ మనకి వస్తుంది. ఏ విధంగా మనం మల్టిప్లై చేసినా కూడా ఆన్సర్ సేమ్ అవుతుంది. కాబట్టి ఇందులో మనకి కన్ఫ్యూజన్ అనేది ఏది ఉండదు. స్క్వేర్ రూట్ ఇంటూ స్క్వేర్ రూట్ మనం మళ్ళీ స్క్వేర్ రూట్లో డైరెక్ట్గా మనం మల్టిప్లై చేయొచ్చు. అలాగే దీనికి లైక్ సార్ట్స్ అనే అవసరం ఉండదు మనకి. అన్లైక్ టర్మ్స్ని కూడా అంటే రూట్ 2ని రూట్ 3ని మల్టిప్లై చేయగలుగుతాం. రూట్ 6 అనేది మనకు వస్తుంది. ఇలాగా మల్టిప్లికేషన్ ఆఫ్ ఇర్రేషనల్ నెంబర్ చూడవచ్చు. సేమ్ థింగ్ డివిజన్ కూడా మనం చేయడం జరుగుతుంది. అయితే ఇందులో డివిజన్ చేసేటప్పుడు కూడా మనం ఆర్డర్ సేమ్ ఉండాలి. అంటే రూట్ ఏ డివైడెడ్ బై రూట్ బి మనం చెప్తే స్క్వేర్ రూట్ ఏ డివైడ్ బై బి అని మనం చెప్పొచ్చు. దీన్నే ఇంకొక రకంగా మనం ఎలా రాయొచ్చానంటే స్క్వేర్ రూట్ ఏ డివైడ్ బై స్క్వేర్ రూట్ బి అని రాస్తే స్క్వేర్ రూట్ ఏ బై బి. ఈ స్క్వేర్ అనేది మనం రాయిపోయినా పర్లేదు, దాన్నే సింపుల్గా రూట్ ఏ డివైడెడ్ బై రూట్ బి అన్నప్పుడు రూట్ ఏ బై రూట్ బి అన్నప్పుడు రూట్ ఏ బై బి అనేది మనం రాస్తాం. ఎగ్జాంపుల్ తీసుకుంటే రూట్ 6 బై రూట్ 2 తీసుకుంటే దీన్నే రూట్ 6 బై 2 అని చెప్పొచ్చు. అప్పుడు 2 6లో 3 టైమ్స్ పోతుంది, అప్పుడు రూట్లో 3 ఉంటుంది. ఇది డివిజన్. ఇప్పుడు ఇంతకుముందు మనం ఇవి ఎలా అయితే చెప్పుకున్నామో అలాగే డివిజన్ కూడా మనం చేయొచ్చు. డివిజన్ చేసేటప్పుడు మనకి రూట్ 6 బై రూట్ 2 అన్నప్పుడు దీని అర్థం రూట్ 6 బై రూట్ 2ని మళ్ళీ మనకు కావలిస్తే రూట్ 2 ఇంటూ రూట్ 3 అని రాసుకోవచ్చు, బై రూట్ 2 అని రాయొచ్చు. రూట్ 2 రూట్ 2 క్యాన్సిల్ అయితే రూట్ 3 వస్తుంది. ఇదొక పద్ధతి, ఇదొక పద్ధతి. ఎలాగైతే అలాగా మనం దీన్ని చేయొచ్చు. థ్యాంక్ యూ చిల్డ్రన్. ఇందులో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ అయినా ఉంటే కనుక మీరు కామెంట్లో తెలియచేస్తే దాన్ని నేను ఇంకా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు, అలాగే లైక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఆల్. మీరు స్క్రీన్ షాట్ తీసుకుని ఈ నోట్స్ని మీరు ఉపయోగించుకోగలరని మీకు తెలియజేస్తాను. థ్యాంక్ యూ.